యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అయ్యో, ఎవరో డ్రెస్ లో ఇరుక్కున్నట్టున్నారు. చిన్న పిల్లల్లా వేసుకుంటున్నట్టున్నారు ఎవరో. హలో, హెల్ప్ మీ ప్లీజ్. హలో, ఎవరైనా ఉన్నారా? హలో, హెల్ప్ మీ ప్లీజ్. హలో. చార్మి, రుద్ర ఏడి కనపడ్డం లేదు. డ్రెస్ మీద జ్యూస్ పడింది ఆంటీ. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఎటెళ్ళాడు? అటువైపు వెళ్ళాడు ఆంటీ. అలాగే. హలో, ఎవరైనా ఉన్నారా? హలో హలో హలో, హెల్ప్ మీ ప్లీజ్. గోదాదేవి మహిమ అప్పుడే మొదలైనట్టుంది. రుద్రకి ఈశ్వరికి మధ్య దూరం చాలా తగ్గినట్టుంది. నువ్వా? నీకిక్కడేం పని? హెల్ప్ హెల్ప్ అని తమరి అరుస్తూ ఉంటే ఊపిరాడక చస్తావని వచ్చి సాయం చేశాను. చేసావులే, చాలా పెద్ద సహాయం. అంతేలే, అవసరం తీరిపోయింది కదా, అలాగే ఉంటుంది. ఈ మాత్రం దానికి సాయం, దానం ఇలాంటి పెద్ద పెద్ద పేర్లు పెట్టకమ్మా. కాస్త దగ్గరయ్యారు అనుకునే లోపే దాడి చేసుకుంటున్నారు. ఏంటో వీళ్ళు, ఆపకపోతే ఒకరి మీద ఒకరు యుద్ధాలు కూడా చేసుకునేలా ఉన్నారు. అవసరం తీరిపోయాక ఆవలించి పడుకునే రకం నువ్వు. నీతో మాట్లాడడమే దండగా. రుద్ర, అక్కడ పూజలో కూర్చోవాలి. అప్పుడే పూజా ఫలం దక్కుతుంది. రా, వెళ్దాం. ఒక్క నిమిషం అత్తా, వచ్చేస్తున్నా. ఏంటయ్యా మిస్టర్ ఈగో, 6 అడుగుల హైటు, తెల్లగా ఉంటావని పొగరా? వాటికి తోడు ఆ పిల్లి కళ్ళు, అవి నాకు అస్సలు నచ్చలేదు. అన్ని పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయా? ఇంకోసారి నా మీద అరిచావనుకో, ఆ పిల్లి కళ్ళు పీకేస్తా. జస్ట్ మినిట్. అసలు నీ ప్రాబ్లం ఏంటి బాబు? నా వంట బాలేదంటావు, నా తీరుకి వంకలు పెడతావు. నీ నాలుగుకి స్వీట్స్ తినడం తెలుసు కానీ స్వీట్గా మాట్లాడడం రాదా? అందరి ముందు గయ్యి గయ్యి అని అరుస్తూ ఉంటావు. ఈ మిరపకాయ నా బ్లేజర్ తో బాత కాని పెట్టిందేంటి? హలో మిస్టర్ ఈగో, అమ్మాయిల మనసు కాస్త సున్నితం. ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకో. రాకపోతే నన్ను అడుగు, నేను నేర్పిస్తాను. అంతేకాని నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాక్కు. ఓయ్, నా బ్లేజర్ తో ఏం చేస్తున్నావు? అంటే అది సూటిగా నన్ను చూసి మాట్లాడలేక ఆ కోట్ తో మాట్లాడుతున్నావా? ఆ పిల్లి కళ్ళని చూసి ఎవరికైనా నీతో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడాలనిపిస్తుందా? హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? నిన్నే. ఏం లేదు, ఆరిందో లేదో చూడ్డానికి టెస్ట్ చేస్తున్నానంతే. టెస్ట్ చేసావా? చేసా. ఆరిందా? ఓ, ఆరిపోయింది. వెళ్ళి ఐరన్ చేసి తీసుకురా. వెళ్ళు. బ్లేజర్ కి మట్టి అంటుకుంది. నీకు వంటలో ఉప్పు ఒక్కటే వేయడం రాదనుకున్నాను. చెప్పిన పని కూడా చేయడం రాదా? పొరపాటుగా పడిపోయింది. అయినో
నువ్వు పొరపాటుగా చెయ్యవు, పని కట్టుకునే చేస్తావు. అదేంటండి అలా అంటారు? కావాలని ఎవరైనా చేస్తారా? ఎవరైనా చేయరు, నువ్వు మాత్రం చేస్తావు. నా విషయంలో అయితే అదేదో యజ్ఞం చేసినట్టే చేస్తావు. అన్ని మాటలు ఎందుకులేండి. సారీ. సారీ చెప్తే దానికంటే నా బురద పోతుందా? మరేం చేస్తే పోతుంది? ఆ మాత్రం తెలీదా? వాష్ చేస్తే పోతుంది. హా? అంటే ఇప్పుడు నేను దీన్ని వాష్ చేయాలా? మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? ఈశ్వరి, తప్పు నీదే, తప్పదు. ఏంటి ఆలోచిస్తున్నావు? కానివ్వు. హా. హలో 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 హలో, ఎక్కడికి వెళ్తున్నావు? వేరే వాళ్ళతో వాష్ చేయిద్దామనా? నా కళ్ళ ముందే వాష్ చేయాలి. వెళ్ళి వాటర్ పట్రా, వెళ్ళు. తీసుకో. ఇక్కడ ఇక్కడ హ? ఇక్కడ చేస్తున్నానుగా. అందుకే కదా చెప్తున్నాను. ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీనా? ఎందుకు? తప్పు చేసావు, కరెక్ట్ చేసుకున్నావు. దానికి నేనెందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి? పొగరు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవే నారాయణ నమోస్తుతే. అమ్మా, అమ్మవారికి ఇచ్చే కానుకలు ఇప్పుడు ఇవ్వండి. మొన్న మా చుట్టాలు దుబాయ్ నుంచి వస్తుంటే అక్కడి నుంచి తెప్పించాను. దుబాయ్ స్వీట్లు. ఈ స్వీట్లు దుబాయ్లో చాలా ఫేమస్ అంట. కాస్ట్ కూడా చాలా ఎక్కువే. అమ్మవారికి పెట్టేటప్పుడు కాస్ట్ గురించి పట్టించుకోం కదా. పంతులు గారు తీసుకోండి. చూసావా, దుబాయ్ సైట్ల పేరు చెప్పి ఆ డాబుని ఎలా దండోరా వేసుకుంటుందో చూసావా? ఆవిడ గురించి తెలిసిందే కదా. రుద్ర, ఈ చీర అమ్మవారి దగ్గర పెట్టు. అలాగేత్తా. అబ్బో, అలకానంద్ గారు అమ్మవారికి పట్టు చీర పెట్టారే. అంటే అమ్మవారికి అందరికన్నా కాస్ట్లీ గిఫ్ట్. ఆవిడ గారు ఏడుపు ఆవిడ ఏడవచ్చుగా, ఊళ్ళో వాళ్ళ గురించి ఆవిడకెందుకు? అమ్మా ఈశ్వరి, ఈ చీర అమ్మవారికి పెట్టు. అలాగే పెద్దమ్మా. ఏమ్మా, అమ్మవారికి చీరలు పెడతారమ్మా. ఇలా డైనింగ్ టేబుల్ మీద, టీవీ సెట్ల మీద కప్పుకునే గుడ్డలు కాదు. ఇది చీరే ఆంటీ. ఇంట్లో సామాన్లు తుడుచుకునే పాత గుడ్డలా ఉంటేను చూసి పొరపాటు పడ్డానులేమ్మా. చీరేనా అయితే? ఇంతకీ ఎంత? 100, 50? చేనేత కార్మికులు వాళ్ళ కష్టాన్ని ధారబోసి మగ్గం మీద నేసిన చీర. దీని విలువ మీకు చెప్పినా అర్థం కాదులేండి. అమ్మవారికి పెట్టేది అందరూ చెప్పుకునేలా ఉండాలి. అందరికి గొప్పగా ఉండాలి, ఇలా చెప్పగా కాదు. ఈ పూజలు వ్రతాలు చేసేది మనకున్నది 10 మందికి చూపించుకోవడానికి కాదా ఆంటీ? మనలో ఉన్న అహాన్ని, ఆవేశాన్ని, కోపాన్ని, స్వార్థాన్ని, ఇలా దుర్గుణాలన్నీ అమ్మవారి పాదాల చెంత పెట్టి మమ్మల్ని సన్మార్గంలో నడిపించమని వేడుకోవడానికి. పూజలకి పట్టుబట్టలు కట్టుకొనొచ్చి 10 మంది ముందు ఆర్భాటంగా తిరగడం కాకుండా
ఆ పూజలోని సారం కూడా తెలుసుకునే మసులుకుంటే అసలైన పుణ్యం వస్తుంది. ఇందాక చీర గురించి అడిగారు కదా, అమ్మవారు మనలో ఉన్న చిత్తశుద్ధి చూస్తారు కానీ మనం ఇచ్చిన వస్తువు మీద ఉన్న ఎంఆర్పి రేట్ చూడరా ఆంటీ? చాలా బాగా చెప్పావమ్మా. అమ్మవారికి కానుకనిచ్చావు, అజ్ఞానులకి జ్ఞానాన్నిచ్చావు. చాలా చక్కగా చెప్పావు ఈశ్వరి. కానుకివ్వమ్మా. ఏమ్మా, మరీ ఇంత పొగరు పనికిరాదు. మామూలు పొగరబోతు కాదు. ఇలాంటి అమ్మాయినా మీరు కోడలుగా తెచ్చుకుందామనుకున్నారు? ఈ అమ్మాయి గాని మీ కోడలయ్యుంటే మిమ్మల్ని ఆ నేత చీరని మీతో కట్టించి పని మనిషిలాగా ఇంట్లో పెట్టి చాకిరీ చేయించేదనుకుంటా. నువ్వు చాలా పొరపడుతున్నావు రత్నాంగి. ఆ అమ్మాయిది పొగరు కాదు, ఆత్మగౌరవం. సమాధానం చెప్పటంలో సంస్కారం ఉన్నట్టు నీకు కనిపించడం లేదా రత్నాంగి? అమ్మా చార్మి, ఈ పసుపు నీళ్లు తీసుకుని ఇల్లంతా చెల్లిరా అమ్మా. అలాగే పంతులు గారు. ఈశ్వరి, నువ్వు కూడా నాతో రావే. అజయ్, మనం వచ్చి చాలాసేపు అయింది. నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ ఇక వెళ్దామా? అందరూ అక్కడ పూజలో బిజీగా ఉన్నారు. అందుకే మనం చేసుకునే పూజ మనం చేసుకుందాం. ఏం పూజ? ఏ తెలీదా? బాబు, ఇలాంటి మాయమాటలు చెప్పి ముగ్గులోకి దించాలని చూడకు. మాయా లేదు, మత్తు లేదు. జస్ట్ మనసు ఇచ్చిపుచ్చుకుందాం అంతే. ఇచ్చిపుచ్చుకోవడాల్లో ఎన్ని అర్థాలున్నాయో నాకు బాగానే తెలుసులే. ఏయ్ దొంగ, నీకన్నీ తెలుసు. సరే ఇచ్చే. ఏంటది? ఇచ్చే నీ మనసు. ఈశ్వరి, పారిజాతం ఆంటీకి భలే అంటించావు తెలుసా? ఏమో, నా మనసు కనిపించింది, నేను చెప్పాను. మరి ఘాటుగా అయితే లేదు కదా? నువ్వు ఎలా చెప్పావో తెలుసా? ఎలా? మిరియాల మిఠాయిలా. మిరియాల మిఠాయా? అవును ఈశ్వరి. మిఠాయి కాబట్టి స్వీట్ గానే ఉంటుంది, కానీ మిరియాల ఘాటు ఉంటుంది చూడు, మండిపోతుంది. ఆ పారిజాతం ఆంటీకి కూడా బాగా మండుంటుందిలే. అలాంటి వాళ్ళకి ఆ మాత్రం డోస్ ఇవ్వాలి. ఎవరైనా ఇద్దరిని ఇలా చూస్తే. ప్లీజ్ ప్లీజ్. ఏమైంది ఈశ్వరి? ఏం లేదు, నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఏంటి ఈశ్వరి అలా చూస్తున్నావు? ఇక్కడ కోమలుందా? కోమలి ఇక్కడెందుకుంటుంది? అక్కడ పూజలో లేదా? లేదు, అందుకే అడుగుతున్నాను. మరెక్కడికి వెళ్ళి ఉంటుంది? అబద్ధం చెప్పకండి. కోమలిని నేను ఇక్కడ చూశాను, మీతో చూశాను, మీతో మాట్లాడుతుండగా చూశాను. అదేం లేదు ఈశ్వరి, నాతో ఎవరూ లేరు. నువ్వు భ్రమపడినట్టున్నావు. నిజాన్ని భ్రమగా మార్చడానికి మీరు ప్రయత్నిస్తున్నట్టున్నారు. అదేం లేదు ఈశ్వరి, నేనెందుకు అబద్ధం చెప్తాను? నిజాన్ని దాచాలంటే అబద్ధం చెప్పాలి కాబట్టి.
నువ్వు భలే మాట్లాడతావు ఈశ్వరి. నీ మాటల్లోనే ఏదో గారడి ఉంటుంది. ఆ గారడి ఏదో మాయ చేసేస్తుంది. మాట మార్చకండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడేంటి? నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలి, అంతే కదా? నీ చెయ్యిటివ్వు. ఈ టివ్వు ఈశ్వరి. మామూలుగా కాదు, నీ చేతిలో చెయ్యి వేసి ఒట్టేసి మరీ చెప్తున్నాను. కోమలి ఇక్కడ లేదు. అరే, నీ చేతులేంటి ఈశ్వరి ఇంత స్మూత్గా ఉన్నాయి? డైలీ వంటలు చేస్తావు, ఎన్నిసార్లు కోసుకుంటావు, ఎన్నిసార్లు కాల్చుకుంటావు? అయినా ఇంత స్మూత్గా ఉన్నాయేంటి? మేం వీళ్ళని వదిలేసినా ఈ ఈశ్వరి నా కొడుకుని వదలలేదన్నమాట. అలా లాగేసుకుంటున్నావేంటి ఈశ్వరి? అన్నీ సెట్ అయి ఉంటుంటే ఈ పాటికి నేను నీ మొగుండై ఉండేవాణ్ణి కదా. అప్పుడు ఈ చేతుల్లో ఉండే రేఖలు అన్నీ నా సొంతమే కదా. పూజ దగ్గర పెద్ద పుణ్యస్త్రీల కబుర్లు చెప్పి ఇక్కడ ఇలాంటి వేషాలన్నీ వేస్తుందన్నమాట. చెప్తా దీని సంగతి. దయచేసి వదలండి. అంత కోపం ఎందుకు ఈశ్వరి? వదలమంటున్నాను కదా. అరే, చెప్పేది విను. అమ్మయ్యా, తప్పించుకున్నా. ఆ కోమలతో దొరికిపోలేదు. ఎక్కడికి వెళ్ళిపోయావే? ఎక్కడికి వెళ్ళలేదులే. ఏంటో ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. చెప్పమంటే చెప్పవు. మళ్ళీ ఏమైందే? నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఈ రోజు నీకేమైందో? అమ్మా చార్మి, శ్రీకాంత్, ఇలా రండి. మీకు కంకణాలు కట్టాలి. ఓం సర్వబాధాప్రసం శ్రీలోక్యేశ్వరి ఏతత్పరమం హ్యంతరో రక్షావతారం దేవ్యా సంభాషత స్తోత్రం సామ్రాజ్యదాయకం. అయ్యా, పెళ్లికి ఎదిగిన అమ్మాయి అబ్బాయి ఎవరైనా ఉంటే ఈ కంకణాలు కట్టించుకోండి. గోదాదేవి కళ్యాణంలో కట్టే కంకణం చాలా మహిమాన్వితమైనది. చేతికి కంకణం కట్టించుకున్న అతి తక్కువ కాలంలోనే మెడలో తాళి కట్టించుకునే కట్టే యోగం కూడా ఆసన్నమవుతుంది. పంతులు గారు, మావాడికి కూడా కట్టండి. అలాగేనమ్మా. వచ్చే పిల్ల బాగా తీసుకురావాలని మనసులో అనుకుని కట్టండి. ఇది పెళ్లి అవ్వాలని దీవించే కంకణమమ్మా. పెట్టిబోతలు బాగుండాలని దీవించే కంకణం కాదమ్మా. కంకణంతో పెళ్ళైనప్పుడు పెట్టిపోతలు మాత్రం అవ్వవా ఏంటి? మీరు కట్టండి పంతులు గారు, వెళ్ళి కట్టించుకోరా. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు పంతులు గారు. ఈశ్వరి, నువ్వు వెళ్ళి కంకణం కట్టించుకో. మా మేనల్లుడికి కూడా కట్టండి. రుద్ర, నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళమ్మా, పర్లేదు. చేతులు చాపండి. ఇదిగో అబ్బాయి. చెప్పండి పంతులు గారు. నీకు పెళ్ళి అయిందా? లేదు పంతులు గారు. ఇప్పటికే మూతి మీదకి 30 వచ్చినట్టున్నాయి. ఇంకా లేట్ చేయకు, నువ్వు కంకణం కట్టించుకో.
అమ్మా మీరు ఇంక వెళ్ళొచ్చు. ఇదేంటి పంతులు గారు, ఇద్దరికి ఒకటే కంకణం కట్టేశారు? చూసుకోకుండా అలా కట్టేశారేంటండి? కంకణంతో ముడివేసి భవిష్యత్తులో వీళ్ళ జీవితాలు కూడా ముడిపడబోతున్నాయని చెప్పకనే చెప్పావా తల్లి? రుద్ర, ఏం చేస్తున్నావు? అది దేవుని కంకణం, ఎలా పడితే అలా తీయకూడదు. చెప్పరేంటి పంతులు గారు? అవును నాయనా, ఇది చాలా పవిత్రమైనది. ఒకసారి కట్టాక పూజలో కనీసం కథ పూర్తయ్యేంత వరకైనా ఉండాలి. ఏంటి ఇప్పుడు కథ పూర్తయ్యే వరకు మేము ఇలాగే ఉండాలా? మీకు ముడిపడింది కేవలం కంకణమే బాబు, తాలిబొట్టు కాదుగా. తడబడకుండా కూర్చోండి.